పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? ఎవరెడతారు తన పిల్లలను రక్షించుటకు? ఎవరెడతారు తన పిల్లలను రక్షించుటకు? ఎవరెడతారు? తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తే బలి అయినాడు. తండ్రి తనయుడేసే బలి అయినాడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? పశువులకు యజమాని ఎవరో తెలుసును, మనుషులకు దేవుడెవరో తెలుసునా? పశువులకు యజమాని ఎవరో తెలుసును, మనుషులకు దేవుడెవరో తెలుసునా? దేవుడు బ్రతుకును ఇచ్చాడు, మనిషి బ్రతకడం నేర్చాడు. దేవుడు బ్రతుకును ఇచ్చాడు, మనిషి బ్రతకడం నేర్చాడు. తన తండ్రిని ఎరుగని నరులే మూర్ఖులు. మీకంటే ఈ భూమిపై ఎవరున్నారు? తన పిల్లలను కాపాడే పనిలో మనుషులు ఎవరున్నారు? తండ్రి తనయుడేసే బలి అయినాడు. అందరూ తెరిచి చూడండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుని మందిరం అనగానే దేవుని సంఘం. ఒకప్పుడు పాత నిబంధన ప్రకారంగా ఆలోచిస్తే అప్పటికి వారు చేర్చబడేటువంటి ఆరాధన స్థలం సొలొమోను గారు కట్టించినటువంటి ఆలయం దేవుని మందిరం అనుకుంటే, ఇప్పుడు క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఆయన చేత స్థాపించబడింది, ఆయన చేత నిర్మించబడినది, ప్రారంభించబడినటువంటి మందిరమే దేవుని సంఘం. కాబట్టి దేవుని సంఘంలోనికి చేర్చబడేటువంటి వారి ప్రవర్తనలో జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే కూర్చోడివే ప్రవర్తన కాదు, మానసికంగా శారీరకంగా అన్ని విధాల వారి ప్రవర్తనలో బాగుండాలి. దేవుని రాజ్యంలో మనకు రేంజు, స్థాయిలు, ఉనికి అనేది ఏమి ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఎక్కువ తెలిసినా సైలెంట్గా ఉండాలి. ఎంత తెలిస్తే అంత ఓపికగా ఉండటం, జ్ఞానం మనలో భద్రపరచబడి ఉంటుంది. మాట్లాడుకోవాలంటే కనుక మనకు ఎంతో టైము, మిగతా 6 దినాలు హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం. ఎక్కడున్న ఈ 2-3 గంటలు నిశ్శబ్దంగా ఉండి వాక్యం వినటం అనేది దేవుని పట్ల మనకున్న భయభక్తులు, మన ప్రవర్తనకు నిదర్శనంగా ఇక్కడ ఉండాలి.
సరే, బయట కూర్చున్న వాళ్ళు కానీ లోపల ఉన్న వాళ్ళు కానీ బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట. చాలా మంది చాలా కానుకలు ఇస్తుంటారు దేవునికి, బలులు కూడా అర్పిస్తారు, మొక్కుబళ్ళు కూడా అర్పిస్తారు, ఎక్కువ మొత్తంలో ఇస్తారు. చాలా మంది పెద్ద ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు మరి ఆయా దేవుళ్ళు నమ్మినటువంటి ఎక్కువ మొత్తంలో కోట్ల రూపాయలు, మరికొంతమంది లక్షలలో, మరికొంతమంది వేలల్లో అలా ఇస్తూ ఉంటారు. అలా కూడా అర్పించుట కంటే ఏది శ్రేష్టమంట? సమీపించి ఆలకించుట. ఏవో బలులు అర్పించి ఏదో ఇచ్చేస్తున్నామని గర్విష్ఠులో ఉండేటి కంటే సమీపించి కొంతమంది సమీపంగా దగ్గరగానే వినబడదు. వారు ఎక్కడో తలకాయ ఉంటే ఇక్కడ ఏమనబడుతుంది? అంచేది ఎక్కడే పెట్టాలి. ఒకటి మాత్రం గుర్తించుకోవాలి, మీరు నేను లేక భూమి మీద ఉన్న ఏ ఒక్కరైనా సరే, మనం ఏ స్థాయిలో ఎంతవరకు ఎదిగినా మనమంతా దేవుని పిల్లలమనే సంగతి మర్చిపోకూడదు. మనం ఏ స్థితిలో ఉన్న భూమి మీద బాల్య దశ నుంచి వృద్ధాప్య దశ వరకు ఎన్నో పరిస్థితుల్లో మనిషి బ్రతుకుతాడు, ఎన్నో స్థితిగతులు అన్నీ మరి అతన్ని వెంబడిస్తాయి, సంపాదించుకుంటాడు. అయినా సరే మన దేవుని పిల్లలు అనే సంగతి మర్చిపోతాడు. పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉంటారో మనం కూడా అంతకంటే ఎక్కువగా దేవుని పట్ల ఇక్కడ ఉన్నంతసేపు దేవుని పిల్లలు లోబడి ఉంటాయి. బహు జాగ్రత్తగా అన్నీ నిశ్శబ్దతే కాదు, అన్ని విషయాలు కూడా శ్రద్ధగా ఉండటం. కాబట్టి ఇలాంటి విషయాలు ఎన్నో చెప్తున్నాడు. నీవు వారు తెలియక దుర్మార్గ పనులు చేయుదురు, నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు. ఊరిక హృదయం తొందరపడిపోతుంది కదా, ఎవరికి ఏం తీరుబడిగా ఉండదు. కొంతమంది నేను వాక్యం చెబుతున్నా సంతోషంతో అవునని చెప్పి సమాధానం చెప్పి ఉంటారు, అవును బాబు అని అంటారు. ఎవరు వాక్యం చెప్పినా బెటర్ అంటే మనసుకు సంతోషం పట్ల. కొంతమందికి వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి కూడా హృదయం తొందరపడుతూనే ఉంటుంది. ఇప్పుడు మాట్లాడేటప్పుడు అవునండి అన్న మీరు సంతోషించే ఆలోచన, ఆ విధానం పర్వాలేదు. కానీ వాక్యం చెప్తుంటే ఎదుటి వాళ్ళని డైవర్ట్ చేసి ఎదుటి వారితో మాట్లాడటం అనేది అది ఎంతవరకు సబబు అనేది ప్రతి ఒక్కరు వాక్య ప్రకారంగా ఆలోచిస్తే అది కుదరదు అంటున్నాడు దేవుడు. అనాలోచనగా, అసలు ఎవరు అనాలోచనగా పలుకుటకు నీ హృదయాన్ని అనాలోచన రానియకూడదు. ఇక్కడ దేవుని పక్షాన ఆలోచనే ఉండాలి. దేవుడి కార్యక్రమానికి వచ్చాము, ఈ 2 గంటలు కాస్త శ్రద్ధగా చేయలేరా? శ్రద్ధగా కూర్చోలేరా? వారంలో ఎన్నో గంటలు, ఎన్నో రోజులు, జీవితంలో ఎన్నో దినాలు, ఎన్నో సంవత్సరాలు వ్యర్థంగా గడిపారే. ఎక్కడైనా శ్రద్ధగా వినలేరా? కాబట్టి మనం పొందుకున్న దాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి. కాబట్టి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. అంతగా కాస్త అన్ని సమయాల్లో మీట్ అవ్వరు కాబట్టి ప్రసంగం అయిపోయిన తర్వాత ముగింపు ప్రార్థన అయిన తర్వాత ఒక అరగంట కూర్చోండి. ఇక్కడ కూర్చుండి వాళ్ళు కూర్చోండి, ఇక్కడ కూర్చొని డిస్కస్ చేసి అంతగా మాట్లాడుకోండి. అలాంటి వాక్యంలోనికి వెళ్తాం. మరి అసలైనటువంటి గత వారంలో బోధించే వాక్య భాగంలోనికి వెళ్ళి ఉన్న కొన్ని నిమిషాలు మీకు జ్ఞాపకం చేసిన ముగిస్తాను. ఆదికాండము 9వ అధ్యాయము 5వ వచనం. అందరూ తెరిచి చూడండి. ఆదికాండము 9వ అధ్యాయము 5వ వచనం. మరియు నీ ప్రాణమైన నీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును అంటున్నాడు. నేను చేస్తాను, నేను విచారణ చేస్తాను.
రక్తం గురించి, ఒకరి రక్తాన్ని మరొకరు చిందిస్తే దేవుడు అంటున్నాడు నేను విచారణ చేస్తాను. ఇది రక్తం చిందిస్తే ఏంటంటే ప్రాబ్లం, దేవుడికి నొప్పి ఏంటి అని అంటే, మన పిల్లల్ని ఎవరైనా కాస్త గిల్లినా, రక్తం వచ్చినట్టు కొట్టినా మనం సహించగలమా అండి? తట్టుకోగలమా? తట్టుకోలేము. చాలా వివాదం పడతాం. ఎందుకు అలా చేసాం? మాతో చెప్పొచ్చు కదా, మాతో చెప్పాలి కదా వాడు కొడితే అని. తల్లిదండ్రులుగా మనకి ఎంత ప్రేమ అండి. రక్తం మరలా తిరిగి సంపాదించుకోవాలంటే ఎంత కష్టం. దేవుడు అన్ని అమర్చాడు కాబట్టి పర్వాలేదు. కాలు పోతే మళ్ళీ కాలు అమర్చుకోవాలంటే అదే కాలు సెట్ చేయగలరా? రక్తం పోతే ఎంత మరి ప్రాణ నష్టం. అందుకే ఇది నోహు కుటుంబంలో ప్రారంభ కుటుంబంతోనే చెప్తున్నాడు. రక్తం గురించి నేను ఎంక్వైరీ చేస్తాను, నేను విచారణ చేస్తాను, ఎవరిని వదలను అంటున్నాడు. జంతువుతో పాటు నరులను జంతువులు. గత వారం చెప్పాను, జంతువులు కూడా విచారణ. మరి నేను కొడితే తెలుగులో పొడిచేస్తావా? కొన్ని అనుకోకుండా అకస్మాత్తుగా వాటికి ఒళ్ళు నచ్చి పాము కానీ కుక్క కానీ ఏదోటి ఏం చేస్తాయంటే సడన్ గా మనల్ని కరిచేస్తాయి. వాటి భయం వాళ్ళది. నువ్వు అంత భయపడి అంత త్వరగా కరిచే వాళ్ళు నా కొడుకు వాడు నువ్వు ఎందుకు కరిచావు? నువ్వు కరవటం వల్లనే వాడు ఎలాగ అయిపోయాడు అంటే ఎంత మంచి ఎంతగా భయం పొందాలనుకున్నాను. ఒక పామే కావచ్చు, ఒక జీవే కావచ్చు, దేనినైనా సరే ఎవరిని ముట్టుకోబడదని దేవుడు ఆజ్ఞ. లోబడతాయి, మీకు బెదురుతాయి అన్నాడు. బెదురుతాదన్నది తిరుగుబాటు చేస్తుంది. ఇవన్నీ ఆలోచిస్తే దేవునికి మన మీద ఉన్న ప్రేమ చూడండి. రక్తంలో ఏముందంటే, రక్తమే కాదండి, పర్వాలేదు అనుకోకండి, రక్తమే మీ ప్రాణం, ఈ దేహానికి ప్రాణం. మీకు ప్రాణమైనది ఏంటంటే రక్తమే. అలా చూడండి, లేవీకాండంలో జంతువులను ఉద్దేశిస్తూ బలర్పించే వాటిని ఉద్దేశిస్తూ 17వ అధ్యాయంలో చూడండి 11, 14 వచనాలు. లేవీకాండము రక్తము దేహమునకు ప్రాణము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని. దేని రక్తాన్ని? ఇగో ఈ జంతువుల రక్తాన్ని, ఈ జీవరాశుల రక్తాన్ని. లేవీకాండములో ఇశ్రాయేలీయులు పాపం చేస్తే మొదటి అధ్యాయం నుండి చెబుతున్నటువంటి దహన బలులు, అపరాధ బలులు, పాప పరిహార్థ బలులు, సమాధాన బలులు, వీటన్నిటికీ దేనిని ఉపయోగిస్తున్నాడు? జీవితం. మరి జంతువులు, భూమి మీద ఉన్న జంతువులను, మేక కానీ, గొర్రె కానీ, దూడ కానీ, పక్షి కానీ, వాటిని ఇచ్చాడు మీకోసం. వాటిని మీరు ఏం చేయాలి? మీరు చేసిన పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తము చెందుటకై ప్రాయశ్చిత్తం కోసం ఏం చేయాలి? వాటి రక్తాన్ని ఎక్కడ పోయాలి? బలిపీఠం మీద మీరు ప్రోక్షించాలి అన్నాడు. కాబట్టి జంతువులు రక్తాన్ని అయితే మనకిచ్చాడు, జంతువులను ఆహారంగా మనకిచ్చాడు. వాటి రక్తాన్ని మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటకే దానిని మీకు ఇచ్చి తిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి. రక్తం ఏం చేస్తుందంటే దానిలో ఉన్న ప్రాణమును బట్టి. ఈ మేకను ఎందుకు వస్తున్నాడంటే, పక్షిని ఎందుకు వస్తున్నాడంటే, అతను చేసిన పాపాన్ని బట్టి దీన్ని బలిగా ఇస్తున్నప్పుడు అది మిమ్మల్ని ప్రాయశ్చిత్తం చేసి మిమ్మల్ని విడిపిస్తుందనే ఒక నిబంధన దేవుడు ఇశ్రాయేలు కాలంలో ఇచ్చాడు. కాబట్టి మనం తినే వాటినే చంపుతా కానీ అనవసరంగా దారిని పోయే కుక్కను సడన్ గా చంపేస్తే ఎవరైనా ఊరుకుంటారా? పద్ధతి కొట్టదా? అదే కోడి పరిగెత్తి నుంచి పరిగెత్తి అసలు మరి మనకు దొరకట్లేదని కర్ర గరిగేసేస్తాం అనుకోండి. ఏ మేడకో దగ్గర తగ్గం చచ్చిపోతుంది. దగ్గరికి ఎవరు గొడవ పెడతారా? నీది కాబట్టి. ఇది కాకపోతే గొడవ పెడతారు. నీదైతే ఎవరు మాట్లాడు. అయితే నువ్వు తింటావు కాబట్టి నీకు అవసరమైనటువంటి జీవరాశులు నీకు ఇచ్చాడు.
వాటిని తినడానికి నీ పాపముల నిమిత్తం, నీ అపరాధాల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు పాత నిబంధన కాలంలో ఇచ్చాడు. ఇప్పుడు కొత్త నిబంధన కాలం వచ్చిన తర్వాత వరకు కూడా ఏ జీవరాశిని బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరానికి పాత నిబంధనలు కొన్ని విషయాలు మనకు అవసరం కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. అంచేత రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. 14వ వచనం, దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారం. కాబట్టి జంతువుకైనా మనిషికైనా దేనికైనా ప్రాణానికి ఆధారం ఏంటంటే రక్తమే. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు, చిందింపకూడదు అని చెప్తున్నాడు. వాటి రక్తము జీవరాశుల రక్తం కూడా తినకూడదు. నువ్వు బలిచ్చినా సరే వడగట్టి గడ్డగట్టించి గత వారంలో చెప్పారు. మరలా ఎందుకంటే చెప్తారు బాబంటే పంది రక్తం కూడా తినేవాళ్ళున్నారు, మేక రక్తాన్ని కూడా, పావుల రక్తాన్ని కూడా అది మంచిదంట, లలిపోద్దా తిరిగిపోద్దంటే అమాయకమైన పనులండి. దేని రక్తాన్ని కూడా అసలు మీరు తినకూడదు. అది దాని ప్రాణం. అది దేవుడు ఒప్పుకోవట్లేదు కదా. అది నేల మీద ఒలిగింపబడుతుంది. అది నీ నిమిత్తం ఆహారం కోసం దాని పీక కోస్తే పర్వాలేదు, కానీ నీ కోపం కొలిది, నీ ద్వేషం కొలిది ఒక ఎదుటి మనిషిని చంపితే ఎలా ఊరుకుంటాడే? అందుకని 5వ వచనంలో 5-6 వచనంలో నేను విచారణ చేస్తాను, మీరు నరుని రక్తాన్ని చిందిస్తే ఆ రక్తాన్ని బట్టి సహోదరుని వాడి సహోదరుని సాటి మనుషులందరినీ ఏం చేస్తాను? విచారణ చేస్తాను. అలా ఎవరినైనా చేశాడంటే దేవుడు కయ్యోనుని విచారణ చేశాడు. కయ్యోను మీద విచారణ చేశాడు. కయ్యోను మీద విచారణ చేశాడు. ఎందుకంటే ఏబేలు అంటే దేవునికి ఎంతో ఇష్టం. అది కాకపోయినా ఒక నరుని చంపే సిస్టం ప్రారంభం నుంచి దేవుడు పెట్టలేదు. నరహత్య చెయ్యకూడదనే నిబంధన అందులో ముందుగానే విమర్శపడి ఉంది. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో చెప్పకముందే నోవహు కుటుంబం దగ్గరే చెప్పేశాడు. చూడండి మత్తయి సువార్త 5:21 చూడండి. 21 నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శనకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మీరు విన్నారు కదా, నోవహు కాలంలో చెప్పారు, మీకు తెలుసు కదా. మీరు విన్నారు కదా అంటే ఎవరికి తెలుసండి బాబు? అంటే పాత నిబంధన చరిత్ర తెలిసినట్టు వారు, ధర్మశాస్త్రం ఎరిగినట్టు వారు అందరికీ తెలుసు. అందుకే యూదుల్ని ఉద్దేశించి చెప్తున్నాడు, నరహత్య చేయవాడు విమర్శనకి ఏమవుతాడు? లోనవుతాడు. అంటే రక్తం నిమిత్తం ఏం చేస్తాడైనా? విచారణ చేస్తాడైనా. నువ్వు ఇక్కడ పెద్ద మనిషిగా, అధికారిగా, మినిస్టర్గా ఉంటావు. నువ్వు పైకి నీకు అసలు నీకు ఏమీ తడి పొడి అంటుకోదు. మట్టి అట్టుకోకుండా ఎందుకంటే నేను ప్లాన్ చేస్తాను అంటాడు, చంపించేస్తాడు. అవతల వారు కేసు వేస్తారు. కేసు వేసిన పోలీసులు ఏం చేయరు? డబ్బులు పట్టించుకోరు, ఎంక్వైరీ చేయరు. ఎవరు వదిలేసినా ఎవరు వదిలేరట? దేవుడు అసలు విడిచిపెట్టాడట. ఆదామవ్వలకి తమ కుమారుడు ఎలా మర్డర్ అయ్యాడు అనే విషయం ఒకవేళ తెలియకపోయినా దేవునికి ముందే తెలుసు. ఆదామవ్వలు ఎవరు అడుగుతున్నారా కయ్యోనుని? అడిగినట్టు ఏమైనా రాయించాడా? శ్రద్ధ ఎవరికి ఉంది? దేవునికి ఉంది. చూడండి 4వ అధ్యాయం ఆదికాండం 6వ వచనం. యెహోవా కయ్యోనుతో నీకు కోపమేలా? మకం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన 8వ వచనం. కయ్యోను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతను చెప్పాను. 9వ వచనంలో దేవుడు అంటున్నాడు, యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యోను అడగగా అతడు నేను ఎరగనని కావలావాడినా నేను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నాకు మొర్రపెట్టుచున్నది. నేలలో నుండి మొర్రపెట్టుచున్నది.
మా అన్న నన్ను చంపేశాడని. పీక్ కోసేసాం, రక్తం అంతా నేలలో పోయింది, కత్తి కడిగేసాం, చేతులు కడిగేసాం అనుకున్నారే తప్ప మర్డర్ చేసిన పనిముట్టుని ఎక్కడో దాచేసాం అనుకున్నారు. కానీ నేలలోనికి తాగినటువంటి నేలలో ఉన్నటువంటి ఆ రక్తం నేలలో కలిసిపోయింది, నేలలో ఇముకుపోయింది. అక్కడి నుంచి మరొకడుతుందట. నేను చంపబడ్డాడు, నా అన్న నన్ను చంపాడని ఆ స్వరము దేవునికి వినబడుతుంది నేలలో నుండి. దేవుడు మనకు మైకులోంచి మాట్లాడితే వినబడుతుందండి. అలా మైక్లో చెప్తున్నారండి, ఆ మైక్లో వినబడుతుంది పేరు, మైక్లో చెప్తే వినబడుతుంది. కానీ నేలలో నుండి అంటే నేల కూడా చెవియొగ్గి దేవునికి అప్పగించాలి. ప్రకృతి అప్పగించాలి మన గురించి సమాచారం. అందుకే మనం సామాన్యులు కాదంటున్నాం. అర్థం కాక మేమేంట్లేండి, మా బతుకులేంట్లేండి, మా బతుకులేలాగే సిద్ధిపోయినాడు. దేవుడు మన వెనక ఎంత చరిత్ర ఉన్నదని దేవుడు తెలియచేస్తున్నాడు. ఆ చరిత్రలో మన పక్షాన్ని ఒకనాడు ఏబేలు పక్షంగా నేలలో నుండి నేల సహకరిస్తుంది, నేలలో నుండి బతుకుతుంది. అంటే విచారణ చేస్తున్నాడు. విచారణ చేసిన దేవుడు ఏం చేశాడు? అడిగాడు. అడిగితే ఏమన్నాడు? నేను కావలవాడినా, నాకు తెలుసా ఏమో అన్నాడండి. అలాగ తెలిసిండి దేవుడు అడిగాడు, తెలుసు. కానీ అడిగితే ఇది అసలు అట్లా రిపీట్ ఎలా ఉంటుంది, అసలు మనస్తత్వం ఎలా ఉంటుంది, మనసాక్షి ఎలా ఉంది? తప్పు అయిందని కాలమే పడతాడా? చేయలేదే అంటే ఒరే అది ఎవరు చేశారా అంటారు. చేసిన ఏమో నేను చూడలేదని అంటారు. అప్పుడు కోపం వస్తుంది అన్నమాట. అప్పుడు మనకు ఉపద్రవమైన కోపం. అసలు చెబుతాడా, చెప్పడా, ఒప్పుకుంటాడా, ఒప్పుకోడా, ఏంటి అసలు ఎందుకు చేశాడు అనే విషయం చెప్పకపోగా, తప్పు ఒప్పుకోకపోగా, నాకేం తెలిసేంటి బాబు ఇప్పుడే వస్తున్నానంటే నువ్వు ఎదవ కోపలు చెప్పకని అప్పుడే ర్యాష్ అయిపోతాడంటే మనసు సీరియస్ అయిపోతాడు తెలుసు కాబట్టి. అందుకే నరును రక్తాన్ని సిందించిన వాడిని దేవుడు విచారణ చేస్తాడు, తగిన తీర్పు శిక్ష కూడా. అందుకే భూమి మీద ఎవరు భరించలేనంత శిక్ష ఎవరికి వేసాడట? కయ్యోనికి వేసాడు దేవుడు. విచారణ చేశాడు. భూమి మీద ఉన్న కోర్టులు అయితే వాడు బాబు ఈ మటర్ వెనకాల ఉన్నది సీఎం గారు, పిఎం గారు అని ఎవరైనా చెప్పగలరా? ఈయన ఏం లేదు, కేసు లేదు, అసలు ఏదో జరిగిందని అలా రాసుకుని వెళ్ళిపోండి, ఏదో కారణాల వల్ల అలా రాసేసుకున్న దాన్ని మొత్తానికి అలా క్లోజ్ చేసి పడేస్తారు. దేవుడు అలా కాదు, నేను విచారణ చేస్తాను అన్నాడంటే కయ్యోనే డైరెక్ట్ గా పిలిచి అడిగాడు. కయ్యోనేటండి, దేవుడు ఏంటండి అంటే దేవునికి పిల్లలకి ఉన్న మధ్య సంబంధం కాబట్టి దేవుడు అడిగాడు, సరైన సమాధానం చెప్పలేదు. అంతేటప్పుడు కయ్యోనుకున్నటువంటి అపరాధం రక్తాపరాధం, రక్తాన్ని చిందించాడు. బలి అర్పించడంలో అపరాధం చేశాడు, సత్క్రియలు చేయడంలో అపరాధం చేశాడు. మరలా ఇప్పుడు ఎలాంటి అపరాధం చేశాడు? ఎదుటివారు ప్రాణాన్ని తీసి రక్తాన్ని చిందింపచేసి రక్తాపరాధం కయ్యోనికి ఉంది. అందుకే రక్తం గురించి నేను ఎంక్వైరీ చేస్తాను. ఎన్నో పాపాలు చేసావు, అది ఉంది. ఎదుటి వాటి రక్తాన్ని చిందించావు, దీన్ని ముందుగా నేను ఎంక్వైరీ చేస్తాను. ఇక నేను నా కుమారుడు కదా. నువ్వెవరికో తెలియకుండా నువ్వు మర్డర్ చేస్తే మాత్రం దేవుడు ఊరుకుంటాడా? చట్టాలు ఊరుకుంటాయి కానీ డబ్బులు తీసుకొని. ఎంత గొప్పవాడినైనా విచారణ చేస్తాడు ఆయన. అది ఒకప్పుడు దావీదును విచారణ చేస్తాడు కాబట్టి దావీదు ఎలా పశ్చాత్తాపడుతున్నాడో చూడండి. 51వ అధ్యాయం కీర్తన గ్రంథం 14వ వచనం. కీర్తన గ్రంథము 51:14. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అపరాధం నుండి అంటం లేదు, దేనినట? రక్తాపరాధము నుండి. రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అని ప్రార్థన చేస్తున్నాడు. కయ్యోను అలా ప్రార్థించాడా? ఏమో నేను ఎరగనంట. ఎవడో మర్డర్ చేశాడు, అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒప్పుకుంటాడా? మర్డర్ జరగకముందు చాలా మంది ఫిర్యాదు చేస్తారు. టౌన్ ఆఫ్ ఏరియాలో సైకోల్ లాంటి
యవనస్తులు బయలుదేరి ఆడపిల్లల మీద మనసు పడి ఆవిడ ఒప్పుకోక తల్లిదండ్రులు ఇష్టపడక ఉన్నప్పుడు ప్రతిరోజు మన అప్పుడప్పుడు సెల్లో చూస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళి కత్తి కర్ర పట్టుకుని వెళ్ళి బెదిరించడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం, ఫిర్యాదు చేసిన వాళ్ళు పట్టించుకోకపోవడం, చివరికి ఒకనాడు ఏం చేస్తాడు, తల్లిని పిల్లల్ని ప్రేమించిన ఆ అమ్మాయిని కూడా అందరినీ చంపేస్తాడు. అప్పుడు ఎవరో ఒకరు మిగిలి డేరుగా మాట్లాడుతారు. మేము పోలీసులు కూడా విన్నవించుకున్నాం, ఎన్నోసార్లు మేము చెప్పుకున్నాం కదండి, పిటిషన్ పెట్టాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు దీని మీద, ఈ రోజు ఎలా నష్టపోయామంటే మిడతలు చూస్తారు వాళ్ళు ఏం చేస్తారు. ఎందుకంటే వారు వెనక ఎవరో ఉన్నారు, వస్తారు, వారిని బట్టి ఊరుకుంటారు. ఈ రోజు అందరూ మాట్లాడిపోతారు, వీరందరూ కూడా ఆ ప్రేమించిన ఆవిడతో సహా కూడా చంపేశారు, ఎవరో పట్టించారు. అప్పుడు మాత్రం తీసుకెళ్ళి నేరం జరిగిపోతారు, జైల్లో పెడతారు. తర్వాత మళ్ళీ ఏదో డైరీ ఇస్తే బయటికి పంపించేస్తారు. మరి దేవుడు ఏం చేస్తాడంట, నేను రక్తాపరాధం చేశాను, ఒక మనిషిని చంపాననేటువంటి పశ్చాత్తాపం ఎవరికైనా ఉంటుందా? ఒకవేళ చేస్తే మనుషులకు అంత జ్ఞానం ఉందా? అలా పశ్చాత్తాపడాలంటే దేవుడి గురించి తెలియాలి, దేవుడు ఏం రాయించాడో తెలియాలి, ఇది తప్పని తెలియాలంటే దేవుడి గురించి తెలియాలి. తల్లిదండ్రులు మాట్లాడిన అదేం పర్వాలేదులేమ్మా నేను చూసుకుంటాను, అదేం పర్వాలేదులే అని మన తల్లిదండ్రులకు అధికారి దగ్గరికి వెళ్తే మీ ఓడి సంగతి మేము చూసుకుంటాను, ఏం పర్వాలేదు, నువ్వు ధైర్యం ఉండు బాబు అంటే అక్కడ తప్పని ఒప్పుకుంటాడా? ధైర్యంగా బండి మీద ఇంకా 120 స్పీడ్ మీద తిరుగుతూ ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు, ఏ బాధ ఉండదు. మటర్ చేసే మనం కోసం ఆడుకో తప్ప అసలు ఏ పైన ఉండదు. దావీదు రక్తాపరాధము నుండి నన్ను విడిపుపు అంటున్నాడంటే దావీదు కూడా రక్తాపరాధానికి సంబంధించిన పాపం చేశాడు గనుక దావీదు కూడా పశ్చాత్తాప పడుతున్నాడు. అయ్యాను పశ్చాత్తాపడితే పరిస్థితి ఎలా ఉన్నాం, అయినా సరే దేవుడు ఏదైనా ఎంక్వైరీ చేసి తగిన శిక్ష వేస్తాడు. రక్తమైనతో ఎంక్వైరీ చేసాడంటే ఏదో శిక్ష పడతాది, పడకుండా మాత్రం ఉండదు. 14 సంవత్సరాల శిక్ష తప్పనిసరిగా నువ్వు ఎంత ఎలాంటి వాడైనా నిర్ధారణ కోర్టులో లాస్ట్ తెలిసేందుకు శిక్ష పడతాడు. శిక్ష అయితే మాత్రం తప్పించలేవండి. సుఖమైన సదుపాయాలు మీకు ఏమైనా ఆ జైల్లో కల్పించాలంటే అలాంటివి ఏమైనా మేము చెప్పి చేయించగలం, అప్పుడు ఆ సదుపాయం కూడా కొమ్ముకు వస్తాం. కీర్తన గ్రంథం 9:12 9:12 చూడండి. దీనికి సంబంధించిన వివరాలు వచ్చేవారు మరిన్ని విషయాలు దావీదు రక్తాపరాధమును గూర్చి 9:12 ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడే వారిని జ్ఞాపకం చేసుకొని విచారణ చేస్తాడంటే ఎంత బాధపడ్డాడు, ఎంతగా విలిపిస్తున్నాడు. ఆయన రక్తాపరాధముల గురించి విచారణ చేయనప్పుడు ఆయన ఎవరు? దేవుడు. బాధపరచబడి వారిని జ్ఞాపకము చేసుకును, వారు మొరను ఆయన మరవడు. అది కయ్యోన ఎలాగనగా నేను తెలియదనగా ఊరుకున్నాడా? తెలియకూడదు రా, నేలలో నుండి మొరకొడుతుంది రక్తం. ఏంటో అలా మాట్లాడుతున్నావు, నాకు తెలియదు అనుకుంటున్నావు, నన్నే కాదంటావా? వారు పెట్టిన మొరను ఏం చేయడంట? మరవుడు మర్చిపోడు. అందుకని నరులు రక్తాన్ని చిందించినట్టు వానికి తగిన శిక్ష నేను వెయ్యాలి, నేను ఊరుకోను అంటున్నాడు దేవుడు. అసలు అంటే ఎదుటివారు రక్తాన్ని కళ్ళ చూస్తాను అనటానికి కూడా నీకు హక్కు లేదు, చంపేస్తాను అనడానికి కూడా నీకు రైట్స్ లేవు. ఎవరిని పెడితే వారినే చంపేస్తాను అంటుంటావు, నువ్వు లేచిపోతాయి అంటుంటావు. సాధ్యం ఎవడిచ్చాడు నీకు హక్కు? దేవుడి గురించి తెలియకే కదా. ఎనరా అయితే నాకు వదిలే అంటావు నువ్వు, మాకు అవసరం లేదు కాబట్టి బుద్ధిహీనంగా మాట్లాడుతున్నావు. లేదా అలా మాట్లాడే నోరేనండి, అసలు అలా మాట్లాడొచ్చే మనిషి. ప్రాణం తీస్తే ప్రాణం పోయగలవా? ఒక అవయవం తీసేస్తాం, మళ్ళీ అదే అవయవాన్ని వేరే పెట్టగలవా? ఎంత బాధండి. దేవుడికి తెలుసు అవయవాలు విలువ, దేవునికి తెలుసు, మనుషులకు మాత్రం తెలియదు. రక్తం విలువ, ప్రాణం విలువ, ఆత్మ విలువ, జీవితం విలువ, ఇవన్నీ ఎవరికి తెలుసు అంటే మన తండ్రి అయిన దేవునికి తెలుసు. మనమే విలువ తక్కువ, అసలు విలువ తెలియదు.
అందుకే నీ విలువ తెలియాలి, సహోదరులు పొరుగు అని విలువ తెలియాలంటే దేవుని గురించిన జ్ఞానాన్ని నువ్వు వినాలి. అందుకే ప్రతి సహోదరుని ఎంక్వైరీ చేస్తానని దేవుడు అంటున్నాడు. మనం అయితే మంట జరిగినప్పుడు ఏమనండి మేము అని తప్పించుకుంటాం. దేవుడు అందరిని అడుగుతారు, నువ్వు చూసావు. ఇశ్రాయేలు ఏమన్నారు? ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద పడుడుగాక అన్నారు. ఇంకేం చేత ఎక్కడ తప్పించుకోగలరు? ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద పడుడుగాక అన్నారు. ఇంక తప్పించుకోగలరా? మీరే ప్రత్యక్ష సాక్ష్యం. ఆయన రక్తం యెరూషలేము ఈదుళ్ళు సిలువ మీద శుభ్రంగా కారిపోవడానికి కారణమైన ఇశ్రాయేలీలు వారికి వారే ఏమని ఆనబెట్టుకున్నారంటే మా మీద మా పిల్లల మీద ఆ లోపం పడాలి అని కోరుకున్నారండి. అందుకే నానాటికి యూదులకి ఉగ్రత తగ్గలేదు. ఆ రక్తం వారిని వెంటాడుతూ ఉంటది. ఏబేలుని మొదలుకొని జకరయ్య వరకు ఎంతమంది రక్తాన్ని అయితే సిందించారు, ఎంతమందిని చంపేశారు, వారందరి లోపం మీ మీద పడతాదన్నాడు యేసుక్రీస్తు వచ్చి భూమి మీద. మత్తయి సువార్త చూడండి, వచనం చదవండి. అధ్యాయం చెప్పు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం. నీతిమంతుడైన 23వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త. నీతిమంతుడైన ఏబేలు మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకయ్య కుమారుడైన జకరియా రక్తం వరకును భూమి మీద సిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు నీ మీదకు వచ్చినని యేసుప్రభు వారు కూడా చెప్తున్నారు. ఇంచేత దేవుడు పెట్టాడో చేస్తాం. రక్తం గురించి ఎంక్వైరీ చేస్తారు. ప్రవక్త అయిన జకరయ్య వరకు కూడా మిమ్మల్ని ఖండించి బోధిస్తే ఏబేలు దగ్గర నుంచి ఈనాటి వరకు జకరయ్య వరకు చంపారు. కాబట్టి ఎవరిని విడిచిపెట్టను, మీ మీద అది పడదు. మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తాను. అందుకని రక్తాపరాధము మనలో జరగకుండా చూసుకోవాలి. ఎదుటి వారిని చంపే సాగులో నీకు వాటా ఉండకుండా చూసుకోవాలి. ఎదుటి వారిని చంపకూడదు. రూబేన్ అన్నాడా, యేసేపుని చంపడానికి వీల్లేదు, మీరు ఏదో చేయండి కానీ నాకు ఇష్టం లేదు కానీ వాడంటే వాడి మాటలు బట్టి అసలు చంపడానికి మాత్రం వీల్లేదు. తండ్రి అంటే నాన్నకి చాలా పెద్ద ప్రేమ, వాడు ఏం చేయడానికి వీల్లేదు చెప్పంటే అతను దోచేశాడు. నిజంగా అప్పుడు అతను అడ్డుకోవడం వల్ల చంపలేదు కదా, చంపేసిన వాళ్ళు. అప్పుడు ఎలా ప్లాన్ చేసుకొని ఆ పక్కన ఆ గుంటలో అదిలో పాడుబడిన దాంట్లో అక్కడ తోచేశారు. చదువుకుని ఎవరు తీసుకెళ్ళరు కదా, ఇంకేదో కూర్చుపోతుంది. ఏసేమో పులో చంపేసిందని ఏదో ఒక బట్టకి బ్లడ్ రాసి వీళ్ళు తండ్రికి చూపించి తండ్రిని బాధ పెట్టారు. ఆ నిజంగా చంపలేదు, రూబేన్ అడ్డగించాడు. లేకపోతే అందరినీ ఇంక్లూడ్ చేస్తే అప్పుడు ఎంత ప్రాబ్లం అండి. అంతవరకు ఆ కుటుంబాలు ఎదుగుతాయి ఇశ్రాయేలు గోత్రాలని. ఒకడు తప్పించాడు ఏ కారణం చేత, ఆయన జ్యేష్ఠ కుమారుడు అంటే తప్పించాడు. ఎవరే అది పని కాదు. అది వీరి మీద ఏమిటో చూసుకుంటేనే అసలు మనిషి ఒంటి మీద కానీ దెబ్బ కానీ రక్తం కానీ అసలు చింతించడానికి దాని చాలా ప్రాబ్లం ఉంది, చాలా ప్రాబ్లం. ముందు మీద మీ తరాలకు కూడా అది ప్రాబ్లంగా చుట్టుకోవచ్చు అది అని చెప్పొచ్చు, పర్లేదు. అలా చేయటానికి వీల్లేదు అని చెప్పాలి. దేవుడు ఎంకరేజ్ చేస్తున్నారు. మీ ప్రాణం, మీ దేహానికి ప్రాణం. ఆ ప్రాణం ఇచ్చి నిలబెట్టినటువంటి ఆ కుమారుడు దేవుని కుమారుడు, చంపినవాడు దేవుని కుమారుడు, చంపబడిన వాడు దేవుని కుమారుడు. ఇరువురిని బట్టి బాధ ఎవరికి? దేవునికి. అలా అని చెప్పి చంపిన వాడిని ఊరుకుంటాడు ఆయన? దేవుడట మరవడట, మరిచిపోడట. ఉన్నటువంటి పరిణోచనలు ఆయన రక్తాపరాధముల గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడి వారిని జ్ఞాపకము చేసుకొని అంటున్నాడు దావీదు. ఎందుకంటున్నాడు? ఆలాలు తప్పు చేశారు, అందరు తప్పుల గురించి చెప్పొచ్చు కానీ నా తప్పును కలిపి చెప్పకూడదు అనుకుంటాం మనం. అయితే వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, అలా చేశారు అందరి గురించి చెప్తాం. మనం మాత్రం ఏ ప్రాబ్లం లేదన్నట్టు కొడతాం. దావీదు రక్తాపరాధం అనే పాపంలో విమర్శపడి ఉన్నాడు, అది చేశాడు.
ఆయనే స్వయంగా చెప్తున్నాడు, దేవుడు మర్చిపోడు, మరవడు, విచారణ చేస్తాడు, బాధపడేవారు అసలు ఊరుకోడు అని ఎవరికి అర్థమైంది? దావీదుకి అర్థమైంది. ఇంత అర్థం చేసుకున్న దావీదే తప్పు చేశాడంట, రక్తాపరాధం చేసి బెత్షెబా నిమిత్తం తన భర్తను ఊరియాని చంపించాడు కదా. ఎంతో మందిని చంపిన కారణాలు వేరు, ఊరియాని చంపించిన కారణం చాలా ప్రత్యేకమైనది. మిగతా వారు వ్యతిరేకలుగా, దేవుడిని దూషించేటువంటి వారిగా, దేవుడిచ్చిన పాలస్తీనాన్ని ఆటంకపరిచే వారిగా ఉన్నారు కాబట్టి అప్పుడు అనేక మందిని చంపాడు దావీదు. దానికి శిక్షలో భాగంగా ఆఖరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో తెలుసా? నువ్వు ఈ దేవాలయం కట్టడానికి వీల్లేదు, డబ్బుంటే ఉండొచ్చు, ఎన్ని ఉంటే ఉండొచ్చు, అది నీ కుమారుని ద్వారా. అంటే ఆ కుమారుడు ఏం చేయలేదంటే ఆ కుమారుడు చేసిన లోపాలు ఉన్నాయి, కానీ దేవుడు అప్పటికి ఇచ్చిన పద్ధతి అతను నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకపోతే ఎవరికైనా ఎవరి గురించి అయినా వాస్తవాలు చెప్తాడు, రాచేద్దాం అని మంచోడు కాబట్టి అని కాదు. విషయాన్ని మాత్రం బహిర్గతంగా చెప్పేస్తాడు, దేవుని ఇష్టం కాబట్టి క్షమించానని చెప్తాడు. విషయం మాత్రం అసలు విషయాన్ని బహిర్గతంగా చెప్తాడు. అంటే దావీదు ఎలాగంటే నోరు ఆవలించవలసిన అవసరత లేదు, కానీ విషయాన్ని మాత్రం దేవుడు చెప్తున్నాడు. తర్వాత దేవుడు క్షమించాడు, దాని గురించి మనం కామెంట్ కాదు. విషయం ప్రారంభం మాత్రం అతను నేరం చేసిన టైం గురించి, ఆ రక్తాపరాధం గురించి మనం వివరాలు తెలుసుకోవడం వల్ల మనం గుణపడతామని దేవుడు రాయించాడు. ప్రార్థన చేసుకుందాం, ఈ సమయం మరి అవుతుంది. జరగబోయే లేఖనాలు సోదరులందరూ రేపటి నుంచే సహకారులుగా ఉండండి. ఈ రోజు నుంచి కూడా దాని గురించి ఆలోచనలు, పనుల కార్యక్రమాల్లో అందరూ సహకారులుగా ఉండండి. మనందరికీ మనం తెలిసిన ప్రాంతం కొత్తపల్లి, ఇలాగా శంఖవారి నుంచి వెళ్తే ఇలాగా సంత మార్కెట్ రూట్ నుంచి వెళ్తే వస్తుంది. కాలగొట్టిన తెలుగు వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది. కాబట్టి ఆటోలు కాలగొట్టిన వెళ్ళడం సేఫ్టీ కాదు. ఆటో చెప్పాలన్నట్లు చాలా మంది స్టైల్ కొనలో చూపిస్తాను. మధ్యాహ్న కాల సమయంలో నీ అమూల్యమైన మాట్లాడుతున్నాను. ప్రారంభం నుండి రక్తాపరాధంలో చిక్కుకున్నవాడు మీరు తెలియచేస్తూ అలాంటి పరిస్థితి రాబోయే తరాలకు ఉండకూడదని, జ్ఞానం కలగాలని మీరు మహాజ్ఞాన సంగతిలో వ్రాయించారు. ఇది సులువు, ఈజీ, తెలిసేయాలి అనుకోవడానికి లేదు. మనుషులు తెలియజేయగలిగిన పరిస్థితుల్లో చేయకూడనటువంటి నేరాలు, నరును హత్య చేయటం ఇలాంటివి ఎన్నో జరుగుతుంది. నోవహు కుటుంబానికి మొదట వారిలో దిగిన తర్వాత వారి ద్వారా తెలియచేశారు. ఇలాంటి విషయాలు ఎన్నో నేర్చుకుని మేము జాగ్రత్త పడి భూమి మీద ఉన్న జీవితాన్ని బహు జాగ్రత్తగా బ్రతకటానికి, జీవించటానికి సిద్ధపడి మనస్సాక్షి మాట్లాడారు. ఇంతవరకైనా మాటల ద్వారా మీరు ఆదరించబడ్డారు, కృప చూపించండి. 24వ తేదీ మంగళవారం జరగబోయే లేఖనాల పరిశోధన అందరూ సహకారులుగా ఉంది. అందరూ క్షేమకరంగా కార్యక్రమానికి రావటం, వెళ్ళటం, ప్రయాణ సౌకర్యము, ఆరోగ్యము అన్నిటినీ నీ పిల్లలకు దయచేసి నడిపించుకొని మరి మా ప్రభుడు మీ యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన సమర్పించుకుంటున్నాము. మాట్లాడండి. ఆమేన్.